is very apt for this character. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. బిందు గారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మీరు చాలా చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్లో వస్తున్నారు. అంటే వెబ్ సిరీస్లో ఈ అగ్ని పరీక్ష అండ్ దెన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఈ డార్క్ చాక్లెట్లో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ మీరే పిక్ చేసుకున్నారా ఈ సినిమాని? ఎలా వచ్చింది అంటే లైక్ ర్యాండమ్ డే శాష్ కాల్ చేశారు. చేసి వీడియో జూమ్ కాల్లో హీ నెరేటెడ్. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. నాకు నిజంగా బాగా నచ్చి, బికాజ్ యాజ్ యూ సెడ్ నాకు సినిమాలు చాలా తక్కువ, అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని వెంటనే హైదరాబాద్కి వచ్చి తన ఆఫీస్లో మీట్ అయ్యి నరేషన్ మొత్తం తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇది చాలా షార్ట్. I don't want to reveal the days కదా, how many days. మా డేస్ వర్కింగ్ డేస్ చాలా తక్కువ అండి. కరెక్ట్గా ఆ టైంలో నాకు పర్సనలీ అప్పుడు అవైలబుల్ లేకుండా ఉండే అండ్ మిస్ అవుతున్నానేమో అనుకున్న టైంలో థ్యాంక్ఫుల్లీ వీళ్ళే బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ డేట్స్ మారిపోయాయి అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు ద మూవీ. అలా వచ్చింది. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఈ క్వశ్చన్ చాలామంది ఆడియన్స్ది, అగ్ని పరీక్ష చాలా టఫ్గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, విశ్వదేవ్ గారు, హ్యాపీ బర్త్డే సార్. ప్రీవియస్ ఫిలింకి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో ఈ సినిమా ఏ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కమర్షియల్గా సక్సెస్ అవుద్ది అంటారా, లేదంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలింగా ఉంటుంది అంటారా? అంటే కొంచెం చెప్పాలంటే కనెక్ట్ అయితే చాలా గట్టిగా వర్కౌట్ అయ్యే పాసిబిలిటీ ఉందండి ఈ సినిమాకి. సో దట్స్ ది కాన్ఫిడెన్స్ దట్స్ ద రీజన్ వై వీఆర్ హియర్. ఇది సినిమా ఎలాంటిదంటే ఒక మ్యాజిక్. ఇది నా దృష్టిలో అయితే ఒక సాలిడ్ మ్యాజిక్ మెటీరియల్, ఈ చాక్లెట్ లాంటిది. సో ఇది కానీ డార్క్ చాక్లెట్ నచ్చిన వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది. సో